ఇంగ్లీష్ గ్రామర్ చాలా మందికి ఇదో పెద్ద సవాల్. ముఖ్యంగా ఈ నౌన్స్ అంటే నామవాచకాలు దగ్గరకొచ్చేసరికి కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతుంటాం కదా. సరే, ఈరోజు మనం ఆ నామవాచకాల గురించిన కొన్ని రహస్యాలను ఛేదిద్దాం. పదండి, ఈ ప్రయాణాన్ని మొదలుపెడదాం. సరే, కొన్ని ప్రశ్నలతో మొదలుపెడదాం. డేటా అనాలా, డేటమ్ అనాలా? మదర్ ఇన్ లా లేక మదర్ ఇన్ లాజా? చూసారా, ఇంగ్లీష్లో ఈ ప్లూరల్స్ అంటే బహువచనాలు ఎందుకింత కన్ఫ్యూజింగ్గా ఉంటాయి? అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఈ ప్రశ్నే మనల్ని నౌన్స్ ప్రపంచంలోకి ఇంకాస్త లోతుగా తీసుకెళ్తుంది. అయితే ఈ చిక్కుముడిలన్నీ విప్పాలంటే మనం ముందుగా మన కథలో హీరో ఎవరో తెలుసుకోవాలి. అదేనండి, నౌన్ అంటే నామవాచకం. ముందు దాన్ని పరిచయం చేసుకుందాం. ఇంతకీ నౌన్ అంటే ఏంటి? చాలా సింపుల్. మన కంటికి కనిపించే వ్యక్తులు, ప్రదేశాలు, వస్తువులు, వీటన్నింటి పేర్లనే మనం నౌన్స్ అంటాం. అంతేనా? కాదు. మన కంటికి కనిపించని మన ఫీలింగ్స్, మన ఐడియాస్, వాటి పేర్లు కూడా నౌన్సే. అంటే మన చుట్టూ ఉన్న ప్రతిదానికి, చివరికి మన ఆలోచనలకు కూడా ఓ గుర్తింపిచ్చేదే నౌన్ అనమాట. అయితే ఈ నౌన్స్ అన్నీ ఒకేలా ఉండవు. వాటిలో చాలా రకాలున్నాయి. ఇక్కడ చూడండి. ప్రాపర్ నౌన్ అంటే ఎవరెస్ట్ లాంటి ఒక నిర్దిష్టమైన పేరు. కామన్ నౌన్ అంటే డాగ్ లాంటి ఒక సాధారణ పదం. కొన్నింటినీ కలిపి చెప్పే కలెక్టివ్ నౌన్ ఫ్లాక్ లాగా. ఇక సిల్వర్ లాంటివి మెటీరియర్ నౌన్స్. హ్యాపీనెస్ లాంటి ఫీలింగ్స్ ఏమో అబ్స్ట్రాక్ట్ నౌన్స్. చూసారా, ప్రతి రకానికి దాని పని దానికుంది. ఓకే, నౌన్స్ గురించి బేసిక్స్ తెలిసే కదా. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఒకటి కన్నా ఎక్కువ ఉంటే ఎలా చెప్పాలి? అదేనండి, సింగ్యులర్ నుంచి ప్లూరల్కి, అంటే ఏకవచనం నుంచి బహువచనంలోకి ఎలా మార్చాలి, దాని రూల్సేంతో చూద్దాం. చాలా మటుకు నౌన్స్కి ఇది చాలా సింపుల్ రూల్ అండి. పదం చివరన ఒక ఎస్ పెడితే సరిపోతుంది. ఉదాహరణకి గర్ల్ కాస్త గర్ల్స్ అయిపోతుంది, అంతే. మరికొన్ని పదాలు ఎస్, ష, ఛ, ఎక్స్ లేదా జెడ్ లాంటి అక్షరాలతో ముగుస్తాయి. అంటే వాటిని పలికినప్పుడు ఒక స్ లేదా ష్ లాంటి సౌండ్ వస్తుంది. అక్కడ కేవలం ఎస్ పెడితే పలకడం కష్టం. అందుకే పలకడానికి ఈజీగా ఉండాలని మనం మైనసెస్ని యాడ్ చేస్తాం. కిస్, కిస్సెస్. చాలా సింపుల్. ఇంకో ఇంట్రెస్టింగ్ రూల్ ఉంది. ఒక పదం చివరన వై ఉండి దానికి ముందు ఒక హల్లు అంటే కాన్సనెంట్ ఉంటే అప్పుడు ఆ వై తీసేసి ఐఈఎస్ పెట్టాలి. ఇక్కడ చూడండి, లేడీ. వైకి ముందు డి ఉంది, అది కాన్సనెంట్, అందుకే అది లేడీజ్ అయింది. ఇదో ప్యాటర్న్ అన్నమాట. సరే, ఇప్పటిదాకా అంతా బానే ఉంది. రూల్స్ ప్రకారం చక్కగా వెళ్ళిపోయాం. కానీ ఇంగ్లీష్లో అసలు మజా ఇక్కడ్నుంచే మొదలవుతుంది. కొన్ని పదాలున్నాయి, అవి రూల్స్ అస్సలు పట్టించుకోవు. వాటిని మనం రూల్ బ్రేకర్స్ అనొచ్చు. వాటి కథేంటో చూద్దాం రండి. అవును, కొన్ని నౌన్స్ మాత్రం ఈ రూల్స్ని అస్సలు ఫాలో అవ్వవు. వాటిని రెబెల్స్ అనొచ్చు. కొన్ని నౌన్స్ బహువచనంగా మారడానికి తమ లోపల ఉన్న అచ్చులమే అంటే వొవెల్స్నే మార్చేసుకుంటాయి. ఉదాహరణకి మ్యాన్ కాస్త మెన్ అవుతుంది. చూసారా? ఇక మరికొన్ని పదాలున్నాయి. అవి లాటిన్, గ్రీక్ లాంటి వేరే భాషల నుంచి ఇంగ్లీష్లోకి వచ్చాయి. అందుకే అవి ఆ భాషలోని ప్లూరల్ రూల్స్నే ఫాలో అవుతాయి. డేటమ్, డేటాగా మారడం లాంటివన్నమాట. అందుకే ఇంగ్లీష్లో ఇంత వైవిధ్యం. ఇంకొన్ని విచిత్రమైన నౌన్స్ ఉన్నాయి. అవి సింగ్యులర్లో ఎలా ఉంటాయో ప్లూరల్లో కూడా అచ్చం అలాగే ఉంటాయి. ఒక్క షీపున్న షీపనే అంటాం, 100 ఉన్న షీపనే అంటాం, అంతే. డియర్, శామన్ ఇలాంటివన్నీ ఈ కోవకే చెందుతాయి. దీనికి సరిగ్గా ఆపోజిట్గా కొన్ని నౌన్స్ ఎప్పుడూ ప్లూరల్ రూపంలోనే ఉంటాయి. వాటికి సింగ్యులర్ ఫామ్ ఉండదనమాట. ఎందుకంటే అవి 2 భాగాలుగా ఉంటాయి. సిజర్స్, ట్రౌజర్స్, స్పెక్టికల్స్ ఇవన్నీ అలాంటివే. మనమెప్పుడూ అ సిజర్ అని అనము, అ పేర్ ఆఫ్ సిజర్స్ అంటాం. కథ ఇక్కడితో అయిపోలేదు. కొన్ని నౌన్స్ అయితే బహువచనంగా మారినప్పుడు వాటి అర్థమే పూర్తిగా మారిపోతుంది. ఇది ఇంకాస్త కాంప్లెక్స్. ఉదాహరణకి గ్రౌండ్ అంటే నేల లేదా భూమి. కాని గ్రౌండ్స్ అంటే కారణాలు లేదా ఒక పెద్ద ఆవరణ అని కూడా అర్థమొస్తుంది. చూసారా ఎంత తేడానో? ఓకే, ప్లూరల్స్ గురించి చాలా చూశాం. ఇప్పుడు ఇంకో కన్ఫ్యూజింగ్ ఏరియాలోకి వెళ్దాం. అదే పొజెషన్. అంటే ఒక వస్తువు ఎవరిది అని చెప్పడం. దానికి సంబంధించిన రూల్స్ ఏంటో చూద్దాం.
ఈ వాక్యం చూడండి, ద మదర్ ఆఫ్ మై వైఫ్స్ సెక్రటరీ హ్యాజ్ ఎక్స్పైర్డ్. ఇది వినడానికి కొంచెం గందరగోళంగా ఉంది కదా, ఎందుకంటే ఇక్కడ డబుల్ పొజెసివ్ అనే ఒక కామన్ మిస్టేక్ జరిగింది. అంటే ఒకే వాక్యంలో రెండుసార్లు ఆఫ్ లేదా అపాస్ట్రఫీ ఎస్ వాడి యాజమాన్యాన్ని చెప్పడం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీలకమైన విషయమేంటంటే, ఇంగ్లీష్ గ్రామర్లో ఒకే ఫ్రేజ్లో ఇలా రెండుసార్లు యాజమాన్యాన్ని చెప్పడం అంటే ఆఫ్ వాడి మళ్ళీ అపాస్ట్రఫీ ఎస్ వాడదాన్ని అవాయిడ్ చేస్తారు. అది వినడానికి బాగోదు, కన్ఫ్యూజింగ్గా కూడా ఉంటుంది. అయితే ఈ అపాస్ట్రఫీని సరిగ్గా ఎలా వాడాలి? దానికి కొన్ని సింపుల్ రూల్స్ ఉన్నాయి, చూడండి. 1. సింగ్యులర్ నౌన్ అయితే సింపుల్గా అపాస్ట్రఫీ ఎస్ యాడ్ చేయాలి, ఆదిత్య సిస్టర్ లాగా. 2. ఒకవేళ అది ఎస్తో ముగిసే ప్లూరల్ నౌన్ అయితే ఎస్ తర్వాత అపాస్ట్రఫీ పెట్టాలి, గర్ల్స్ స్కూల్ అన్నట్టు. 3. ఎస్తో ముగియని ప్లూరల్ నౌన్ అయితే చిల్డ్రన్ స్కూల్ లాగా మళ్ళీ అపాస్ట్రఫీ ఎస్ పెట్టాలి. అంతే, ఈ 3 రూల్స్ గుర్తుంటే చాలు. సరే, ఇప్పటిదాకా మనం నౌన్స్ రూల్స్, వాటిని బ్రేక్ చేసే వాటి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు చివరగా ఇంగ్లీష్ నౌన్స్లోని మరో ఆసక్తికరమైన అంశాన్ని చూద్దాం. అదేంటంటే జెండర్. ఇది ఇంగ్లీష్ భాష చరిత్ర గురించి మనకు చాలా విషయాలు చెప్తుంది. చాలా భాషల్లో వస్తువులకు కూడా స్త్రీలింగం పుంలింగమని ఉంటాయి, కాని ఇంగ్లీష్లో అలా ఉండదు. సాధారణంగా ఇంగ్లీష్ నౌన్స్కి వ్యాకరణపరంగా జెండర్ ఉండదు. కానీ ఈ రూల్కు కూడా కొన్ని మినహాయింపులున్నాయి. ముఖ్యంగా మనుషులు, జంతువుల విషయంలో మాత్రం ఇప్పటికీ ఆ పాత పద్ధతి ఆనవాళ్లు మనకు కనిపిస్తాయి. మరి ఈ మగ ఆడ తేడాని ఎలా చూపిస్తారు? ఇంగ్లీష్లో దీనికి ప్రధానంగా 3 పద్ధతులున్నాయి. 1. హస్బెండ్ వైఫ్ లాగా పూర్తిగా వేరే పదం వాడటం. 2. లయన్ లయనస్ లాగా పదం చివరన ఒక సఫిక్స్ అంటే ప్రత్యయం జోడించటం. 3. పీకాక్ పీహన్ లాగా 2 పదాలు కలిపి ఒక కాంపౌండ్ వర్డ్గా మార్చటం. ఈ 3 ప్యాటర్న్స్ మనకు కనిపిస్తాయి. మొత్తంగా మనం చూస్తే ఇంగ్లీష్ నౌన్స్ మీద పట్టు సాధించాలంటే కేవలం రూల్స్ తెలుసుకుంటే సరిపోదు. ఆ రూల్స్ని బ్రేక్ చేసే ఆ రెబల్స్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. అప్పుడే భాష మీద పూర్తి అవగాహన వస్తుంది. ఆలోచించండి, ఈ రూల్స్ భాషకి ఒక పద్ధతి, ఒక స్ట్రక్చర్ ఇస్తాయి. కానీ ఈ రూల్స్ని పాటించని పదాలున్నాయి చూసారా, అవే భాషకి ఒక అందాన్ని, ఒక క్యారెక్టర్ని ఇస్తాయి. ఎందుకంటే అవి లోపాలు కాదు, అవి కాలక్రమేణా మారుతూ ఎదుగుతున్న ఒక సజీవ భాషకి గుర్తులు. ఇకపై ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు లేదా చదివేటప్పుడు ఈ రూల్స్ కన్నా ఈ రూల్ బ్రేకర్సే ఎక్కువగా మన కంటపడతాయేమో. ఏమంటారు?